ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ జనవరి 4, 2024. వారం గురువారం. తిథి అష్టమి రాత్రి 10:04 వరకు. నక్షత్రం హస్త నక్షత్రం సాయంత్రం 5:33 వరకు. వర్జ్యం రాత్రి 2:19 నుండి 4:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:20 నుండి 11:05 వరకు మరియు మధ్యాహ్నం 2:49 నుండి 3:33 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మేషరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. వాహన భూ యోగ సూచన. వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం గోచరిస్తోంది. మిథున రాశివారు నిత్యం నాగసింధూరాన్ని ధరించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. వస్తులాభ సూచన. కర్కాటక రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు స్థానమార్పులు ఉంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. సింహరాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం. కన్యా రాశి. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందే సూచన. బంధువుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు. కన్యా రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు సేకరణ సూచన. తులారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆస్తి లాభం. వృశ్చిక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. ధనుస్సు రాశి. ఉద్యోగాల్లో స్థానమార్పులు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు. ధనుస్సు రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. భూయోగాలు పొందుతారు. మకర రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమే ప్రశాంతత పొందుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కుంభరాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి.
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.